బాబురెడ్డి గారు చలి బీభత్సంగా ఉంది కువైట్లో. సో ఈరోజు కాకరకాయ ఫ్రై అండ్ రాగి సంగటి అండ్ నలిచిన కారం అంటే మిరపకాయలతో చేస్తారు రాయలసీమలో. బీభత్సమైన ఫేమస్ అది. అప్పట్లో బాగా పూర్వీకులు అంటే పాతకాలంలో ఎక్కువ తింటున్నారు అనమాట. ఈ జనరేషన్కి అది మేబీ తెలియకపోవచ్చు కొంతమందికి. ఆ జనరేషన్లో చాలా ఫేమస్ అయినది అది నలిచిన కారం అది ఒట్టిమిరపకాయలతో చేస్తారనమాట. రాయలసీమలో ఎక్కువ అది జొన్న సంగటి, కొర్ర సంగటి, ఈ రాగి సంగటిలో ఎక్కువ తింటారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆ పాతకాలం మనుషులు చేస్తారనమాట. ఈరోజు ఫుడ్ అదే. లెట్స్ గో స్టార్ట్. ముందు కాకరకాయలను ఏ విధంగా కట్ చేసి వేసుకోవాలో చూపిస్తా చూడండి. ఊరికి జోక్గా అంటే కాకరకాయలు బాగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ గీకేసి ఇలా ఉందన్నమాట. ఏం చేస్తాం మా పరిస్థితులు మా కువైట్లో. యూట్యూబ్ పుణ్యమా అనేసి ఇట్లా అని కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త వెరైటీస్ అన్ని నేర్చుకుంటాను అనమాట. సో ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సులుపు ఏమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలుపుతే మనకెదురేమున్నది, ఇక మనకు కొదవేమున్నది, వంపులు తిరిగిన వయ్యారంగా ఊగుతూ విసురుతూ ఊడేస్తుంటే, ఆ వంపులు తిరిగిన వయ్యారంగా ఊగుతూ విసురుతూ ఊడేస్తుంటే, నీ గాజులు గల్లు మన్నగా నా మనసు గల్లు మన్నది, నా మనసు గల్లు మన్నదే. ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సొలుపున ఈ సైడ్ ఇలా కట్ చేసేసుకొని తర్వాత బాగా ఇట్లా సైడ్లు ఉంటాయి కదా, ఈ తల తోకలన్నీ తీసేసుకొని రౌండ్ షేప్లో ఇట్లా బిల్లల మాదిరి కట్ చేసేసుకోవాలి. బాగుంటుంది అనమాట. ఇప్పుడు బాగా ఫ్రెష్గా స్నానం చేయించేసి కాకరకాయలు అంటే అదే కట్ చేసుకొని బాగా నీట్గా కడిగితే పైన ఉండే చేదంతా వెళ్ళిపోతుంది. ఇలా ముక్కలు ముక్కలు బాగా కట్ చేసేసుకొని తర్వాత వచ్చేసి చెయ్యి ఆడబోసుకుంటాను. ఇంకి పెళ్లి శుద్ధి సాగు వచ్చిందని ఇలా ఉందన్నమాట కువైట్లో బ్యాచిలర్ కష్టాలు. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు గాయ్స్? ఇలా ముక్కలు కట్ చేసుకున్న కాకరకాయలను బాగా మళ్ళీ కడిగేసేసి ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేపించేసి ముక్కలకు తర్వాత ఒక కొన్ని నీళ్ళల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సేపు బాగా ఉడికించుకున్నామంటే కొద్దిగా ముక్క ఫ్రై అవుతుంది. తర్వాత మనము నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో ఓకే, నెక్స్ట్ పెట్టేస్తాం. మళ్ళీ తర్వాత ప్రాసెస్కు వెళ్ళిపోదాం. బాయ్. అగ్గినిప్పుల మీద కలసాలి, బాగుంటుంది. మన దగ్గర అగ్గినిప్పులు లేవు కాబట్టి ఈ విధంగా కాల్చుకుంటుంది అనమాట. ఇవి కూడా కాలిపోతాయి, పొగలు వస్తుంది. సో ఇలా కాల్చుకోవాలన్నమాట. అంటే బ్లాక్గా లేకుండా లైట్గా దూరగా ఈ పొగలు వచ్చేస్తాయి, కాలిపోతున్నాయి. ఈ మిరపకాయలా లేకపోతే ప్లాస్టిక్ డేసాను ఇవి మిరపకాయలు కానీ మొగలు వస్తాయి, మా ఘాటు ఎత్తుకుంటుంది సార్. నేను ఈ విధంగా బ్లాక్గా వచ్చేంత వరకు కాల్చుకొని కాలుస్తాను అనమాట. కారానికి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ విధంగా బాగా కాల్చినామంటే నిప్పుల పైన దాంట్లోకి ఇది ఒక రకమైన టేస్ట్గా వస్తుంది. గ్యాస్ మీద అవకాశం లేదు కాల్చలేదని. ఇలా బాగా కాల్చాలి, కాలిపోతుంది, ఘాటు ఎత్తుకుని స్వామి. ఇలా కాల్చిన ఒక టమోటా, సన్నగా తరిగిన ఎర్రగడ్డ, కొద్దిగా చింతపండు, మనకు పులుపు సరిపడమైన ఇవి వచ్చి తెల్లవాయలు అనమాట, చెక్క ముక్కలుగా దంచేసి ఇలా కాల్చిన మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు ఈ విధంగా ఉంటాయి. దీంట్లోకి వంకాయ కూడా వేసుకుంటారు, వంకాయ బజ్జీ మాదిరి, అదొక టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది ఒక స్టైలు, అదొక స్టైల్ అనమాట. దీంట్లో చేసే విధానాలు డిఫరెన్స్గా ఉంటాయి అనమాట. ఒక్కొక్కరు ఒక స్టైల్గా వేస్తారు.
ఇంక దీన్ని పిసికేద్దాం కొద్దిగా ఉప్పేసేసి. ప్రస్తుతానికి ఇది రెడీ అయిపోతుంది. తెల్లవాయలు వేసేసి తర్వాత కొద్దిగా ఎర్రగడ్డ, కొద్దిగా కాల్చిన టమోటా, మనము నానబెట్టుకున్న చింతపండు, ఇలా చింతపండు వేసుకొని కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దాన్ని గ్రేవీ మాదిరి పిసికేద్దాం. చేత్తో పిసికితే బాగుంటుంది. మిక్సీలో వేసినామంటే ఆ టేస్ట్ పోతుంది అనమాట. ఇట్లా నలిపినామంటే బాగా అయిపోతుంది అనమాట. ముక్కులకు ఘాటు మిరపకాయలు ధూళి తీరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసేసుకుందాము, చింతపండు నీళ్ళు, ఉప్పు పసుపు వేసి నీళ్ళు కొన్ని పోసేసి తగిన నీళ్ళు వాటర్ బాగా అట్లా 10 నిమిషాల సేపు ఉడికించుకున్నాము. కొద్దిగా తిరువాత గింజలు, కరేపాకు, ఒటిమిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ కట్ చేసుకున్నవి, సమత్వయామి, ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు బాగా తిరువాతలు అట్లా వేసేసి ఒక 10-15 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అవి మగ్గిందాక నూనె అంతా దానికి పట్టినాక బాగా 10-15 నిమిషాల సేపు మగ్గించుకున్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట కాకరకాయ ఫ్రై. ఇది వచ్చేసి పప్పుల పొడి, పప్పులు, తెల్లగడ్డ, కొబ్బరి, కారం పొడి ఇలా మిక్సీ కొట్టుకొని ఈ విధంగా వేసేయాలన్నమాట దీని మీద. తర్వాత అది కలబెట్టుకుంటే రెడీ అయిపోయింది అనమాట పప్పుల పొడి. తగినంత ఉప్పు వేసుకొని చిట్టి చిట్టి కాకరకాయ ఫ్రై అయిపోయింది అనమాట. చిట్టి కాకరకాయల ఫ్రై ఇంతే అనమాట, సింపుల్. తగినంత రాయి పిండి వేస్తున్నా, ఇలా పైన ఫ్లేవర్ మాది చల్లేస్తే అది బాగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత అది తీసుకొని పప్పు గుత్తి, అంటే మా దగ్గర తెడ్డు కట్ట లేదు కాబట్టి పప్పు గుత్తితో ట్రై చేస్తాను అనమాట. ఈ విధంగా సంగతి చేసుకుంటాం అనమాట. మా దగ్గర లేవు తెడ్డు కట్టెలు. ఎలా అంటే మామూలుగా తెడ్డు కట్టెలు అంటారు, అవి తాటి మటన్తో కర్రలతో చేస్తారు. మాకు దగ్గర అవకాశం లేదు కాబట్టి ఇంకా పప్పు గుత్తి తీసుకొని ఇలా గ్రేవీ చేసుకోవాలి. గ్రేవీ అంటే మెత్తగా ఇట్లా వినిపేసినామంటే సంగటి మటుకు సూపర్గా ఉంటుంది టేస్ట్గా. నేనెట్ట చేతును సంగటి అవునమ్మా అని అదేదో పాట ఉంది, పల్లెల్లో అయితే ఇలా బాగా పెట్టుకొని ఇలా పల్లెల్లో ఎంత లెక్క అంత సంగటి ఈ విధంగా చేస్తారు. మొత్తానికి సంగటి రెడీ అయిపోయింది. ఫినిష్ సంగటి, ఓకే రెడీ. మొత్తానికి అయిపోయింది సంగటి ఈరోజు. మిగతా అయిపోయింది అనమాట. కూర రెడీ అయిపోయింది. అది కారము, మా స్పెషల్ కారం, రాయలసీమ కారం. అది ఎండుమిరపకాయలు, తెల్లవాయ, ఎర్రగడ్డ, టమాటో బాగా కాల్చి చేసిన కారం. ఫైనల్గా అది అయిపోయింది. కాకరకాయ ఫ్రై అయిపోయింది. వేడి వేడి సంగటి రెడీ. ముద్ద చేస్తాను అనమాట. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇలా దట్ ఈస్ రాయలసీమ రాగి సంగటి, ద ఫేమస్ రాయలసీమ. ఫైనల్గా రాగి సంగటి, కాకరకాయ ఫ్రై, నలిచిన కారం. రాయలసీమ సైడ్ నలిచిన కారం అంటారు. ఆల్రెడీ చెప్పున్నా, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట. వేడి వేడిగా టేస్ట్ చూద్దాం. ఇది సార్ మా బ్రాండ్, రాయలసీమ బ్రాండ్. ఇది బ్రాండ్ అనేది గొప్పగా చెప్పుకుంటున్నా కానీ తినేటప్పుడు మటుకు దోలు తీరిపోతుంది. కారం మటుకు బివచ్చగా ఉంటుంది, నశగా మండిపోతుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, నోరు ఊరిపోతుంది నాకైతే. ఈ టైపు కారం ఫస్ట్ టైం అనమాట తినడం. అమ్మతోడు
అడ్డంగా నరికేస్తారంటారు కదా! ఆ విధంగా ఉంది. సూపర్‌గా ఉంది. పుల్లగా చింతపండు బాగా సరిపోయింది. కారంగా, పుల్లగా సూపర్‌గా ఉంది. ఇది కాకరకాయ ఫ్రై చూద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో. కొద్దిగా ఉప్పు తక్కువుంది. ఫస్ట్ ఉప్పు చూడలేదనమాట. మొత్తానికి ఫైనల్‌గా రాయలసీమ స్పెషల్ ఫుడ్ అంటారు దీన్ని మటుకు. రాయలసీమలో ఎక్కువ లైక్ చేస్తారు ఈ కారాన్ని మటుకు. ఎందుకంటే దీని వెనకాల కొన్ని కొన్ని పేదరిక కష్టాలున్నాయన్నమాట ఈ కారం వెనకాల. ఎందుకంటే మన దగ్గర పనులు లేనప్పుడు, వర్షాలు పడినప్పుడు, ఇంట్లో తెచ్చుకుంటే తినాలి. లేదంటే పనికెళ్తేనే డబ్బులు, లేదంటే పని ఉంటేనే డబ్బులు, తిండి ఉండే అనే కొద్ది మధ్య తరగతి కుటుంబాలకు అందులో నేను ఒకడిని ఒకప్పట్లో. ఒకప్పుడంటే ఇప్పుడు గూడా మామూలుగే ఉంది. పర్లేదు దేవుని దయ వల్ల. ఇలాంటి కారము సామాన్యులకు, మధ్య తరగతి వాళ్ళకు ఆ రోజుకు పూట గడిపేదానికి ఇది ఎంతో ఉపయోగపడే కారం ఇది. అందుకని నేను రాయలసీమలో ఇప్పటికి తినేవాళ్ళు ఉన్నారనమాట. ఈ కారాన్ని. అంత లైక్ చేస్తారనమాట. భలే ఉంటుంది. అది ఇంగ చేసే విధానాలు దీంట్లో వంకాయ వేస్తారు, టమోటా వేస్తారు. కొందరు టమోటా లేకోకుండా ఓన్లీ చింతపండు కొంతమంది చింతపండు అవి వేసి రకరకాలుగా చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో చేసుకునే పద్ధతులను బట్టి చేస్తారు ఈ కారాన్ని మటుకు. కానీ మొత్తానికి మటుకు సూపర్‌గా ఉందనమాట. అందరికి బాయ్. జై హింద్.